అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతంలోని బకాసురుని వధ వృత్తాంతం తెలుసుకుందాం. లాక్షాగృహం దహనమైన తర్వాత పాండవులంతా కూడా భీముని ఆధ్వర్యంలో భీముడు రక్షిస్తూ ఉండగా వాళ్ళంతా అడవి మార్గంలో వస్తున్నప్పుడు వ్యాస మహర్షి వచ్చి వాళ్ళని కలిశాడు. కలిసి ఆ కుంతీదేవితో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. కుంతీదేవితో, అమ్మ మీరు ఇంత బాధలో ఉంటారని నేను ఆయనకు ముందే తెలుసుగా, భవిష్యత్తు తెలుసు కాబట్టి ఇన్ని బాధలు ఉంటాయని తెలుసు. కానీ మీరు ఇప్పుడు పడుతున్న బాధలని తొలగిపోతాయి త్వరలో, మీరు ఎంతో సుఖవంతమైన జీవితం గడుపుతారు మీ పిల్లలంతా కూడాను అని చెప్తాడు. మాతృప్రకారు కానీ ఈ ధర్మరాజు భీముడు అర్జునుడు కానీ వీళ్ళంతా సుఖమైన జీవితం గడుపుతారమ్మా, యజ్ఞయాగాది క్రతువులు చేస్తారమ్మా, ఈ భూమండలాన్ని పరిపాలన చేస్తారమ్మా, వీళ్ళు నువ్వు దిగులు పడవద్దు అని కుంతీదేవి చెప్తాడు. చెప్పి అప్పుడు వాళ్ళకి ఒక మాట చెప్తాడు. ఇక్కడే ఏకచక్రాపురం ఉంది, అక్కడికి మీరు వెళ్ళండి అని చెప్పి ఆయన తీసుకుపోతాడు. తీసుకొని పోయి అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంటిలో వాళ్లకు విడిది ఏర్పాటు చేసి, ఇక నేను తిరిగి వచ్చేంత ఇక్కడే ఉండండి అని చెప్పి వెళ్ళిపోతాడు వ్యాస మహర్షి. వెళ్ళిపోయిన తర్వాత ఈ కుంతి పాండవులు అందరు కలిసి అక్కడే ఉంటూ ఉండగా ఒకరోజు ఆ బ్రాహ్మణుని ఇంట్లో నుంచి ఆక్రందనలు వినపడేసరికి కుంతీదేవి, అప్పుడు భీముడు ఆ రోజు వాళ్ళంతా భిక్షాటన చేసి బతుకుతుంటారు, భిక్షాటనకి ఆ రోజు భీముడు వెళ్ళాడు. అప్పుడు ఆ కుంతీదేవి అంటుంది భీముడితో, నాయనా ఈ బ్రాహ్మణి యొక్క ఇంటిలో ఉంటున్నాం మనం, ఇతనికి మనం రుణపడిపోతున్నాం, ఇతని రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మనకున్నది. అదిగాక ఈరోజు ఎందుకో వాళ్ళ ఇంట్లోంచి ఆక్రందనలు వినపడుతున్నాయి, మన చేతనైన సహాయం వాళ్ళకి చేస్తాం, ఈ విధంగానే వాళ్ళ రుణం తీర్చుకుందాం అనగానే భీముడమ్మ నేను సిద్ధమే, నీవు కనుక్కొనిరా, వెళ్ళి ఎందువల్ల వాళ్ళంత దుఃఖంలో ఉన్నారో కనుక్కొనిరా, అలాగే మనం సహాయం చేస్తామని చెప్తాడు. అప్పుడు కుంతీదేవి వెళ్తుంది. వెళ్ళే సమయానికి ఆమె ఇంకా లోపలికి పోలేదు, బయటే ఉండగానే వాళ్ళ ఇంట్లోంచి మాటలు వినపడుతున్నాయి, పెద్దగా ఏడుస్తూ మాటలు వినపడుతున్నాయి. ఆ బ్రాహ్మణుడు మాట్లాడుతున్నాడు, అయ్యో నేనెంత దరిద్రుణ్ణి, ధర్మార్థ కామోక్షాలు సాధించాల్సిన వాడిని ఏవీ సాధించకూడదని వెళ్ళిపోతున్నాను నేను అని వేరేలా ఏడుస్తున్నాడు. అప్పుడు భార్య ఉండి, స్వామి మీరెందుకు దుఃఖిస్తారు, మీరే లేకపోతే ఈ కుటుంబాన్ని నేను నడపగలనా, నేను చేయగలనా, ఒక విధంగా నేనే వెళ్తాను రాక్షసుడి దగ్గరికి, నేను వెళ్ళి ఆయనకు ఆహారంగా మారిపోతాను. ఎందువల్లంటే ఒకవేళ స్త్రీ అని చెప్పి నన్ను సంకోచించి వదిలిపెట్టను కూడా పెట్టవచ్చు, కానీ మీరు వెళ్తే ఈ ఇంటికే దిక్కు లేకుండా అయిపోతుంది, పిల్లలు అనాథులు అయిపోతారు, వీళ్ళని నేను ఏ విధంగా పోషించగలుగుతాను స్వామి, అందువల్ల మీ బదులు నేనే వెళ్తాను ఆహారంగా, అదిగాక నేను పతివ్రతగా ముత్తైదుగా మరణించినట్టు అవుతుంది కదా అని చెప్తుంది. ఇంకా మీకైతే మగవాళ్ళకు మళ్ళీ వివాహం చేసుకోవడానికి అవకాశం ఉన్నది, అందులో కొడుకున్నాడు కూతురున్నది, మీరు లక్షణంగా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసి ఆనందంగా జీవితాన్ని గడపండి మీరు అని ఆమె ఎన్నో మాటలు చెప్తూ ఉంటే అప్పుడు ఆయన అంటాడు, అయ్యో నా ధర్మపత్నివి, నా సహధర్మచారినివి, నాకు ఎన్నో రకాలుగా సుఖాన్ని ఇస్తుందానివి, నువ్వే లేకపోతే ఇంకా జీవించి వ్యర్థం కదా అని ఆయన ఏడుస్తుంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మాయి ఆ మాటలంతా విని, ఎందుకు నాన్న మీరంతా ఏడుస్తారు, మీ ఇద్దరు ఎందుకు ఏడుస్తారు, నేనే వెళ్తాను మీ బదులు, ఎందుకంటే ఎప్పటికైనా మీరు మీ కుటుంబంలో నేను ఉండేదాన్ని కాదు, నేను ఒకరింటికి పోవాల్సిన దాన్ని, అప్పుడైనా మీరు నన్ను దూరం చేసుకుంటారు కాబట్టి అదేతో ఇప్పుడే నేను వెళ్ళిపోతాను, నేను దూరమైనంత మాత్రాన్ని మీకు వచ్చే నష్టమేం లేదు, పైగా ఈ పిల్ల తమ్ముడు చాలా చిన్నవాడు, ఇతనికి మీ ఆలన పాలన లేకపోతే పెరగడం కష్టం, ఇతని వృద్ధి చూస్తేనే మన వంశం తరిస్తుంది, కాబట్టి నేను వెళ్తాను మీ బదులు అని చెప్పి ఆ అమ్మాయి అంటుంటే తల్లిదండ్రి పెద్దగా ఏడ్చేస్తారు. అప్పుడు ఆ అమ్మాయి కూడా ఏడుస్తుంది. వీళ్ళందరినీ చూసి ఆ పిల్లవాడు ఒక చిన్న కర్ర పట్టుకొని, అమ్మ నేను ఎక్కడ రాక్షసుడు చెప్పు, నేను పోయి సంహరిస్తానని చెప్పి మాట్లాడతాడు. అన్నప్పుడు వాడు అప్పటిదాకా దుఃఖంతో ఉందని కూడా చిరునవ్వు వచ్చేస్తుంది వాళ్ళ మీద, అంటే ఆ చిన్న పిల్లవాడి యొక్క ముద్దు మాటల వల్ల. కానీ వెంటనే వాళ్ళ దుఃఖం కూడా ముంచుకొచ్చేస్తుంది. అటువంటి సమయంలో కుంతీదేవి వెంటనే వాడింట్లో ప్రవేశించి, ఓ బ్రాహ్మణోత్తమ, ఎందుకు మీరు ఇవాళ దుఃఖిస్తున్నారు, ఏమైంది మీకు, నాకు విషయం చెప్పవలసింది అంటమాట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్పడం మొదలు పెడతాడు, అమ్మా ఈ నగరంలో
ఈ నగరానికి బయట వెలుపల ఒక బకాసురుడని ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడి వల్ల వాడికి మేము ఇక్కడ మా రాజు అసమర్థుడై అతన్ని నివారించలేకుండా అయిపోయినాడు. అందువల్ల మాకందరి రక్షించే వాళ్ళు ఎవరు లేరు మమ్మల్ని. కాబట్టి మేము వాడికి సంవత్సరానికి ఒక ఇంటి పోయిన ఒకరింటి వంతు వస్తుంది. వాడికి బండెడు అన్నము, 2 ఎడ్లు, మళ్ళీ ఆ బండిని తోలుకోపోయిన మనిషి అందరూ వాడికి ఆహారం అయిపోవాలి. ఇది నియమం. ఈరోజు రేపటికి మా మా ఇంటికి వచ్చింది వంతు. కాబట్టి మా ఇంటిలో నుంచి ఒక మనిషి వాళ్ళకి వెళ్ళాలి, లేదంటే ఇంటిలో ఉన్న అందరి మనుషుల్ని తినేస్తాడు వాడు వచ్చి. కాబట్టి మేము అదే ఇప్పటిదాకా వాదించుకుంటున్నాం. నేను వెళ్తాను మేము వాదించుకుంటున్నాం అదే విషయం అని చెప్తాడు. అనగానే అప్పుడు ఆ కుంతి మాత అంటున్నమాట, అయ్యో బ్రాహ్మణోత్తమా, మీకు ఒక్కడే కుమారుడు, నాకైతే 5 మంది కుమారులు. కాబట్టి మీ బదులుగా మా కుమారులను పంపిస్తాను అని చెప్తున్నమాట. అనగానే వెంటనే ఆయన చెవులు మూసుకొని, హరిహరి ఎంత మాట అన్నావమ్మా, బ్రాహ్మణ హత్య చేయవచ్చునా, అసలు అది ఎంత దోషం అనుకుంటున్నావు, దానికన్నా ఆత్మహత్య కొంచెం మేలు, అంతటి పాపం మేము మూట కట్టుకున్న వాళ్ళం అవుతాము, అందులో మాకు మీరు అతిథులు, అటువంటి వాళ్ళు వచ్చి మాకు ఇట్లా చేస్తానంటే మాకెంత బాధగా ఉంటుంది, అలా కుదరదమ్మా, మేమే వెళ్తాము, మీరు వద్దమ్మా, వద్దు అని చెప్పి మాట్లాడతాడు. అప్పుడు కుంతీదేవి, నేను మాత్రం నా పిల్లకాయలను వదులుకోవడానికి నేను మాత్రం తల్లి కదా, నేను మాత్రం వదులుకుంటా అనుకుంటున్నారా, అలా ఎలా అనుకుంటారు మీరు, నేను నా బిడ్డల్లో ఒక బిడ్డకి వాడి మంత్రసిద్ధి ఉంది, పైన బలిష్ఠుడు కూడా, అతను ఇప్పటికే ఎంతోమంది రాక్షసుని సంహరించాడు, అతనికి రాక్షసుడు అంటే లెక్కే లేదు, అతన్ని చూసి రాక్షసుడే భయపడిపోతుంది తప్ప అతనికి రాక్షసులు అంటే భయం లేరు. కాబట్టి మంత్రసిద్ధి కూడా ఉంది కాబట్టి నేను అతన్ని పంపిస్తాను. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తున్నాను, ఈ విషయం మీరు ఎవరికి చెప్పరాదు, నా కొడుకు గురించి కానీ, నా కొడుకు మంత్రసిద్ధి ఉన్న విషయం కానీ, ఇలా సంహరించాడన్న విషయం కానీ మీరు ఎవరికి చెప్పరాదు అని చెప్పమాట. అప్పటిదాకా ఆయన ఉన్న దిగులంతా ఒక్క క్షణాన్ని తీరిపోతుంది. ఆ బ్రాహ్మడికి చాలా సంతోషిస్తాడు. అలాగే అమ్మ అని చెప్పి వెంటనే కుంతీదేవి ఆ బ్రాహ్మణుని తీసుకొని తన ఇంట్లో తీసుకొస్తుంది. వచ్చిన తర్వాత ఆ బ్రాహ్మణుడు భీముడికి అంతా వివరంగా చెప్తాడు. అప్పుడు కుంతీదేవి, నాయన నువ్వు వెళ్ళి ఆ బకాసుని సంహరించవలసింది అని చెప్పి ఆజ్ఞాపిస్తుంది. ఇంతలో భిక్షాటనకు పోయినటువంటి ధర్మరాజు, నకులుడు వాళ్ళంతా వచ్చేస్తారు. ధర్మరాజు చూడంగానే గ్రహించేస్తాడు విషయం ఏందో, వాళ్ళ ఆ బ్రాహ్మణుడి ముఖం చూడంగానే కనిపెట్టేస్తాడు, ఆయన మాటలను బట్టి కనుక్కునేస్తాడు. అప్పుడు కుంతీదేవిని లోపలికి తీసుకెళ్ళి అడుగుతాడు, అమ్మా ఏంది నువ్వు స్వయాన నువ్వే మృత్యుముఖానికి పంపిస్తున్నావు భీమసేనుణ్ణి, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అంటాడంట. ఒకవేళ అది భీమసేనుడే తీసుకున్న నిర్ణయమా లేదా నువ్వు ఆజ్ఞాపించావా అని అడుగుతాడంట. లేదు నాయన, నేనే ఆజ్ఞాపిస్తున్నాను భీమసేనుణ్ణి, ఎందుకంటే భీమసేనుడి యొక్క బలం మీద నాకు నమ్మకం ఉంది, అందుకని నేను ఆజ్ఞాపిస్తున్నాను అనమాట. అది కాదమ్మా, కోరి ఎవరిని పంపిస్తారు ఆపదలోకి, అందులో మన విషయం ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నాం మనం, నీకు అన్నీ తెలుసు కదా అంటాడంట. అనగానే కుంతీదేవి అంటుంది, ఆయన భీమసేనుడి యొక్క బలం గురించి నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు నేను ఎత్తుకొని తిరిగేటప్పుడు ఒకరోజు అతను కింద పడ్డాడు. కింద పడితే ఆ కింద పడిన బిడ్డకేమీ కాలేదు, కానీ ఆయన పడిన ప్రాంతంలో ఉన్న రాయి నుజ్జు అయిపోయింది. కాబట్టి అంత బలవంతుడు భీముడు, అందుకని నాకు తెలుసు, భీమసేనుడి విషయం నాకు తెలుసు, అందుకని నేను ఆ విధంగా ఆజ్ఞాపిస్తున్నాను, నేను కోరి ఆపద ఎందుకు కోరి తెచ్చుకుంటాను నాయన అంటున్నమాట. అమ్మా నాకు తెలుసు, నీవు ధర్మాన్ని ఆచరించడానికి ఎంతో తాపత్రయపడుతున్నావు, ముఖ్యంగా ఆ బ్రాహ్మణుడి యొక్క రుణం తీర్చుకోవడానికి కోసంగా, అతని కుటుంబాన్ని రక్షించడానికి కోసంగా, ఒక ధర్మం కోసంగా నిలబడుతున్నావు, కాబట్టి భీమసేనుడికి ఏమీ కాదమ్మా అని చెప్పి వచ్చేస్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మడికి వాళ్ళు ధైర్యం చెప్తారు, ఆయన వెళ్ళిపోతాడు. పక్కన రోజు ఉదయాన్నే లేచి భీమసేనుడు బండెడు అన్నం తీసుకొని 2 ఎడ్లను తీసుకొని బండిని తోలుకుంటూ బయలుదేరుతాడు ఆ బకాసురుడి దగ్గరికి. కానీ అయితే బాగా ఆహారం, అందులో వాడు భిక్షాటం చేసేటప్పుడు కూడా పాపం సగం అన్నం భీముడే తింటాడట, సగం అన్నమే మిగతా 9 ఆ కుంతీదేవి తింటారట. అంటే అంత ఆహారం తీసుకునేవాడే, 1000 ఏనుగుల బలం గలవాడు కదా అతను. అందువల్ల అతను వెళ్ళిన తర్వాత ఆ బండెడు అన్నం అతనే తినేస్తాడు. తింటూ ఉన్నప్పుడు చివరి సమయంలో ఇంకా 2 ముద్దలు ఉన్నాయనగా
తింటూ తింటూ బకాసురుని పెద్దగా పేరు పెట్టి పిలుస్తాడు. పిలవంగానే వాడు బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఆ గుహలో ఉంటాడు. వాడు బయటకు వస్తాడు. వచ్చి చూసి వాడికి చూడంగానే వాడికి ఒళ్ళు మండిపోతుంది. వాడి కళ్ళు అంతా ఎర్రగా ఉంటాయి. చెవులు చాటలు అంత ఉన్నాయట. నోరు పెద్దదట. గుడ్లు పెద్దవట. వాడి పెద్ద పొట్ట ఉందట వాడికి. అటువంటి భీకరమైన శరీరంతో ఉన్నాడు వాడు. వాడు పెద్దగా అరుస్తూ గర్జిస్తూ, నేను తీసుకోవాల్సిన ఆహారం నువ్వు తీసుకుంటున్నావేంది అని చెప్పి, నాకు బలిగా అవసరం వాడి నువ్వు నా ఆహారం తీసుకుంటున్నావేంది అని చెప్పేసి ఒక్కసారిగా విజృంభించి వాడు వచ్చేస్తాడు. రాగానే ఒక పెద్ద చెట్టు పీకి ఆ భీముడి మీదకి విసిరేస్తాడు. వేయంగానే అది వస్తుంటే ఆయన ఎడం చేత్తో పట్టుకుంటాడు. అంటే కుడి చేయి కూడా వాళ్ళ ఎడం చేత్తో పట్టుకొని పక్కన నెట్టేస్తాడు భీముడు. ఇంకా అప్పుడు ఆ అన్నం తినే చేయి కడుక్కొని లేచి వచ్చి ఒక్కసారిగా దూకుతాడు ఇంకా ఆ బకాసురుడి మీదకి. ఇద్దరికి హోరీగా పోరాటం జరుగుతుంది. పైన పక్కలా పడుకుంటూ ఒకరిని ఒకరు తోసుకుంటూ పిడిగుద్దులు గుద్దుకుంటూ ఇద్దరు యుద్ధం చేస్తారు. భీకరంగా యుద్ధం చేస్తారు. చుట్టూ ఉన్న చెట్లన్నీ పడిపోతాయి. ఆ చెట్లన్నీ పీకి చెట్లతో కొట్టుకుంటారు. అంత భీకర యుద్ధం చేస్తారు. అప్పుడు భీమసేనుడు అతన్ని బాగా వీపు మీద గుద్ది మళ్ళీ అతని యొక్క నడుము విరిచేస్తాడు. నడుము విరిచిన దెబ్బకి రక్తం కక్కుని కేకలు పెడతాడు. కేకలు పెట్టేసరికి అప్పుడు అతని కుటుంబంలో ఉండే సభ్యులంతా పరిగెత్తుకుంటూ వస్తారు. ఏమైంది, ఎందుకు అరుస్తున్నాడు అని చెప్పేసి. అప్పుడు ఆయన రక్తం కక్కుని మరణిస్తాడు ఆ బకాసురుడు. అప్పుడు వాళ్ళ బంధువులందరూ రాగానే అప్పుడు భీమసేనుడు చెప్తాడు, మనుషుల జోలికి వచ్చారంటే మీకు కూడా ఇదే గతి పడుతుంది, బకాసురుడు పట్టిన గతే మీకు పడుతుందని చెప్పి హెచ్చరిక చేస్తాడు. హెచ్చరిక చేయగానే వాళ్ళు వణికిపోతారు భీమసేనుడు చూడంగానే. అప్పుడు వాళ్ళంతా కూడా మేము ఇంకా మనుషుల జోలికే వెళ్ళమని చెప్పి చెప్తారు. చెప్పిన తర్వాత అప్పుడు భీమసేనుడు ఆ బకాసురుడు శవాన్ని మోసుకొని వచ్చి ఆ నగరానికి బయట ఉండే ఒక స్తంభానికి వేలాడదీసేసి ఏమీ తెలియనట్టు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసేసి ఆ ధర్మరాజుకి, ఆ బ్రాహ్మణుడికి, కుంతీదేవికి వాళ్ళందరికీ ఇప్పుడు జరిగిన విషయం అంతా చెప్పి ఈ విషయాన్ని ఎక్కడా చెప్పవద్దు అని చెప్పి చెప్తాడు. చెప్పేసి ఇంకా ఏమీ జరగనట్టుగా ఉండిపోతాడు. ఇంతలోపల ఇక్కడ ఆ శవాన్ని చూసినట్టు ఆ ఊళ్ళో జనం అంతా కూడా అందరికీ ఆ విషయం పాకిపోతుంది. పాకిపోయి అందరూ వచ్చేసి అక్కడ నిలబడి ఏ దేవుడు కరుణించాడో, ఎంతమంది దేవుళ్ళకు మొక్కున్నామో అందరు దేవుళ్ళు కరుణించారు ఈరోజు అని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషపడిపోతారు ఆ రాక్షసుడు చనిపోయిన దానికి. అప్పుడు వాళ్ళకి అనుమానం వస్తుంది, ఎవరు చంపారు ఇంతకీ అని చెప్పి ఆలోచిస్తారు. అప్పుడు ఆరాధిసి ఎవరు ఇవాళ భోజనం పంపించాల్సిన వాళ్ళు ఎవరు అని ఆరాధిస్తారు. అప్పుడు ఈ బ్రాహ్మణుడి ఇల్లు బయటకు వస్తుంది. అప్పుడు బ్రాహ్మణ్ణి పిలిచి అడుగుతారనమాట, ఎవరు ఈ విధంగా చేసింది అని చెప్పవలసింది నువ్వు అని అడుగుతారంట. అప్పుడు ఆయన చెప్పాడు కదా, భీమసేనుడు వాళ్ళు చెప్పారు కదా ఎవరికి చెప్పకూడదని. అందుకని ఆయన చెప్తాడు, అయ్యా మా వంతు వచ్చేసరికి మా ఇంట్లో మేమందరం దుఃఖిస్తున్నాము. ఆ సమయంలో ఒక మంత్రసిద్ధి ఉన్నట్టు ఒక సాధువు వచ్చాడు. ఆయన బ్రాహ్మణుడు. ఆయన వచ్చి నాదొక మంత్రసిద్ధి ఉంది కాబట్టి నువ్వేం దిగులు పడవద్దు అని చెప్పి మా బదులుగా ఆయన ఆహారం కావడం కోసం వెళ్ళాడు. ఆయన పనే అయి ఉంటుంది ఈ విషయము, ఆయనే సంహరించి ఉంటాడు అని చెప్పి చెప్పేస్తాడు ఆ బ్రాహ్మణుడు. ఇంకా ఊరి వాళ్ళంతా కలిసి ఎంతో సంతోషంగా ఉత్సవం చేస్తారు. ఆ ఉత్సవంలో ఈ పాండవులు కూడా పాల్గొంటారు. వాళ్ళకు కూడా వాళ్ళకి ఏమీ తెలియనట్టుగానే వాళ్ళు పాల్గొంటారన్నమాట. ఈ విధంగా బకాసురుడు అనే వాడిని సంహరిస్తారు. ఆ నగరాన్ని పట్టిన పీడ వదిలిపోతుంది ఆ రోజుతో. కానీ ఆ దేశపు రాజు కూడా పట్టించుకోడు పాపం ఆ జనాన్ని. వాళ్ళు అన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతుంటే ఆయన కూడా పోయి దాక్కుంటాడు. ఎందుకంటే వాడు బలాఢ్యుడైనందువల్ల ఏమి చేయలేక, రాక్షసుని ఏమి చేయలేక ఆయన దాక్కుంటాడు. కానీ అటువంటి పరిస్థితుల్లో భీమసేనుడి వల్ల కుంతి ప్రేరణతో ఆ భీమసేనుడు ఈ బకాసురుని సంహరించడంతో ఆ ఊరంతా ఆనందంతో మునిగిపోయింది అనడంతో ఈ కథ పూర్తయింది. మనం ఇంకో విషయంతో కలుసుకుందాం. సెలవు.